కింగ్ నాగార్జున 100వ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్‌ని అధిగమించగా ఇప్పుడు నాగార్జున వంతొచ్చింది. కింగ్ నుంచి సోలో సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. 'నా సామిరంగా' తర్వాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రెజెంట్ 'కుబేరా', 'కూలీ' మూవీలతో బిజీగా ఉన్న నాగ్ 'బెంచ్ మార్క్' సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున 'బెంచ్ మార్క్' మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్‌తో చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 'నితం ఓరువానం' అనే సినిమా ద్వారా కార్తీక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం సినిమా సక్సెస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు నాగార్జున 100వ చిత్రానికి పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ చేతిలో నాగ్ మైల్ స్టోన్ మూవీని పెట్టినట్లే తెలుస్తుంది. కార్తీక్ కూడా కింగ్ కు సూట్ అయ్యేలా అక్కినేని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే కథను రెడీ చేశాడట. పైగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. మరి కార్తీక్ నాగ్ కాంబో ఫైనలైజ్ అవుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన 'నా సామిరంగా' ఈయనకు 99వ సినిమా అంటున్నారు. ఈ లెక్కన 100వ కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తన మైల్ స్టోన్ లో అక్కినేని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఉండబోతుంది. తన 100వలో నాగ చైతన్య, అఖిల్ ఉండేలా చూసుకుంటున్నారు నాగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన 100వ సినిమాలో మనంలా మరో క్లాసికల్ అవ్వాలనే నాగార్జున ప్లాన్. అలాంటి కథ కోసమే చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. 'నా సామిరంగ' తరువాత సోలో సైన్ చేయకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తుంది. నాగ్ ఎదురు చూస్తున్న కథ తమిళ దర్శకుడు కార్తీక్ తీసుకొచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ', ధనుష్ 'కుబేరా'ల్లో కీలక పాత్రలు చేస్తున్నారు నాగ్. ఇవి పూర్తయిన తరువాత 100వ సినిమాలో సెట్స్ పైకి రానుంది. త్వరలోనే తన మైల్ స్టోన్ మూవీపై అధికారిక ప్రకటన చేయనున్నారు నాగార్జున. ఈలోపు 'కుబేరా', 'కూలీ'తో ఫ్యాన్స్ ను పలకరించనున్నారు కింగ్. ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నారు. ఇక 'దసరా అల్లుడు' అనే టైటిల్ పెడతారని సమాచారం.